వెల్కమ్ టు వ్యూ పాయింట్. సాధారణంగా మన దగ్గర ఉన్నవి కొన్ని ఇతరులకు పంచుకోవడం వల్ల ప్రేమ పెరుగుతుందని చెప్తుంటారు. ఆహారాన్ని ఇతరులతో పంచుకొని తింటే ఆనందం రెట్టింపు అవుతుంది. అందుకే షేరింగ్ ఇస్ కేరింగ్ అంటారు. ఇది నిజమే, కానీ ప్రతి విషయానికి ఇది వర్తించదు. వాస్తవానికి కొన్ని వస్తువులను ఎవరితోనూ పంచుకోకూడదు. ముఖ్యంగా మీ ఆరోగ్యం, అందాన్ని కాపాడుకోవాలనుకుంటే కొన్ని వస్తువులను వ్యక్తిగతంగా మీరు మాత్రమే వాడుకోవాలి. చాలాసార్లు సరైన పరిశుభ్రత పాటించినా ఫలితం ఉండదు. దీనికి కారణం మీరు కొన్ని ప్రాథమిక నియమాలను పాటించకపోవడమే. ముఖ్యంగా మీరు వాడే కొన్ని వస్తువులను ఇతరులతో పంచుకోకూడదు. బ్యూటీ ఉత్పత్తులు మాత్రమే కాదు, మనం రోజు వాడే వస్తువులు కూడా ఇందులో చాలా ఉన్నాయి. అందం, ఆరోగ్యం రెండింటినీ కాపాడుకోవాలనుకుంటున్నారా? అయితే మనం కొన్ని వస్తువులను ఇతరులతో పంచుకోకూడదు. ఉదాహరణకి మన టవల్ కేవలం మనం మాత్రమే ఉపయోగించాలట. ఇతరులు దాన్ని ముట్టుకోకూడదని చర్మ నిపుణులు చెప్తున్నారు. ఈ విషయం చాలా మందికి తెలియక ప్రతిరోజు వాటిని ఇతరులతో పంచుకుంటారు. ఇలా ఇతరులతో పంచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు, చర్మ అలర్జీలు, దురద, దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. ఏ వస్తువులను ఎందుకు ఇతరులతో షేర్ చేసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. సబ్బును పంచుకోకండి. ఇప్పటికీ చాలా ఇళ్లలో ఒకే సబ్బును అందరూ వాడుతుంటారు. ఇది సాధారణంగా అనిపించవచ్చు, కానీ మీ అందానికి, ఆరోగ్యానికి ఇది చాలా హానికరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం మీ స్నానపు సబ్బును ఇతరులతో పంచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు, చర్మ అలర్జీలు, దురద, దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. నెయిల్ కట్టర్. సాధారణంగా ఇళ్లలో ఒకే నెయిల్ కట్టర్ ఉంటుంది. దాన్నే అందరూ వాడుతుంటారు. ఈ చిన్న అలవాటు కూడా మీకు మంచిది కాదు. ఇది మీ ఆరోగ్యం, అందం రెండింటినీ ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. వాస్తవానికి గోళ్లలో చాలా బ్యాక్టీరియా, ధూళి ఉంటుంది. ఒకరినొకరు నెయిల్ కట్టర్ వాడటం వల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా గోళ్ల సమస్యలు, చర్మ ఇన్ఫెక్షన్లకు అవకాశం పెరుగుతుంది. రేజర్ ను పంచుకోకండి. షేవింగ్ చేసుకునే రేజర్ కూడా ఎవరితోనూ పంచుకోకూడని వస్తువుల్లో ఒకటి. చాలా పరిశోధనలు రేజర్ ను పంచుకోవడం వల్ల అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం పెరుగుతుందని తేల్చాయి. అంతేకాకుండా చర్మ సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, దురద వచ్చే అవకాశం పెరుగుతోంది. అందుకే నిపుణులు రేజర్ ను ఎప్పటికీ పంచుకోవద్దని, కాలానుగుణంగా మార్చాలని సూచిస్తున్నారు. వాటర్ బాటిల్. మంచి ఆరోగ్యం, మెరిసే చర్మానికి నీరు త్రాగడం చాలా ముఖ్యం. అయితే నీరు త్రాగిన తర్వాత మనం తరచుగా మన నీటి సీసాను ఇతరులతో పంచుకుంటాం, లేదా ఇతరుల సీసా నుండి నీరు త్రాగుతాం. ఇది సరికాదు. ఇతరుల సీసా నుండి నీరు త్రాగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా గొంతు ఇన్ఫెక్షన్లు, అలర్జీలు వచ్చే అవకాశం పెరుగుతోంది.